రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం అందించడానికి మీ మధ్యలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. ప్రతిరోజు ఈ డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, కొంతమందికి తెలియపరచండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మన పరిచర్యను సంఘాన్ని ప్రోత్సహించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 20వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుడే చెప్తున్నాడు. మొదటిగా ఏంటి తెలుసా? నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడాలి. చాలామంది భక్తి చేస్తున్నారు కానీ దేవుని బిడ్డలారా భయపడట్లేదండి దేవుడికి. దేవునికి ఎప్పుడైతే నువ్వు భయపడతావో లోక సంబంధంగా జీవించడానికి నువ్వు ఇష్టపడవు. భక్తి చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు. దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు నీవు ఏం చేయాలంటే మొదటిగా భయపడాలి. నువ్వు భయపడుతున్నావో లేదో ఒకసారి ఆలోచించు. దేవునికి భయపడి పాపం చేయటం మానేయాలి. దేవునికి భయపడి అబద్ధాలు మాట్లాడటం మానేయాలి. దేవునికి భయపడి లోక సంబంధమైన విషయాల్లో తలదూర్చడం మానేయాలి. దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేయి. రెండో విషయం దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయనను సేవించాలి. దేవునికి భయపడాలి మొదటిగా. రెండవది ఆయనను సేవించాలి. సేవించటం అంటే ఆయనను ప్రార్థించాలి. విజ్ఞాపనలు, యోచనలు, ప్రార్థనలు చేయవలసినటువంటి అవసరం, భారం నీ మీద ఉంది. దేవునికి భయపడేటువంటి నీవు ఆయనకు ప్రార్థన చేయాలి. అన్నీ చేయడానికి ఇష్టపడుతున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు వ్యవసాయ పనులు చేస్తారు, చెరువుల పనులు చేసేవాళ్ళు చెరువుల పనులు చేసుకున్నారు, కూలి పని చేసుకునే వాళ్ళు కూలి పని చేస్తున్నారు, ఏ వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, చేతి పని చేసేవాళ్ళు చేతి పని చేసుకుంటున్నారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అన్ని పనులు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడట్లేదు. నువ్వు నిజంగా దేవునికి భయపడేవాడు అయితే ఆయనను సేవించు. మూడో విషయం అని అంటుంది దేవుని వాక్యం అంటుంది కదా, ఆయనను హత్తుకొని ఉండు. మొదటిగా భయపడాలి, రెండవది సేవించాలి, మూడో విషయం ఏంటంటే ఆయనను హత్తుకొని ఉండాలని దేవుని వాక్యం అంటుంది. ఆయనను హత్తుకొని ఉండాలి, ఆయనకి వేరే జీవించకూడదు. మీరు నాయందు నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. తీగే ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉంటేనే తప్ప అది ఫలించదు అని దేవుని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నీవు హత్తుకొని ఉన్నప్పుడే నువ్వు ఫలిస్తావు. దేవుణ్ణి అంటు పెట్టుకుని ఉన్నప్పుడే, దేవునికి వేరైతే నువ్వెంత మాత్రం కూడా ఫలించేటువంటి అవకాశాలు ఉండవు. మొదటిగా దేవునికి భయపడు, రెండవది ఆయన సేవించు, మూడవ విషయం ఏంటంటే ఆయన హత్తుకొని ఉండు, నాలుగవది ఆయన నామములో ప్రమాణం చేయి. ఆయనతో వాగ్దానం చేయి, ప్రభువా ఈ లోకంతో నేను స్నేహం ఉండను, ఈ లోకంతో పొత్తు పెట్టుకోను, ఈ లోకంతో సహవాసం చేయను, పాపపు జోలికి వెళ్ళను, లోక సంబంధమైన కార్యక్రమాల్లో నేను పాల్గొను అని ఆయనతో ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్న రీతిలో, వాగ్దానం చేస్తున్న రీతిలో నువ్వు ఆయనతో కలిసి ఉంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్పేది అదే. ఒకటేంటి తెలుసా? నువ్వు దేవునికి భయపడాలి, రెండవది ఏంటి తెలుసా? ఆయనను సేవించాలి, మూడవది ఏంటి తెలుసా? ఆయనను హత్తుకోవాలి, నాలుగవది ఏంటి తెలుసా? ఆయన నామములో ప్రమాణం చేయాలి. ఈ 4 విషయాలు నువ్వు పాటించగలిగితే గాక ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేసి ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలించలాగిన సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ దీవించబడునుగాక, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక. ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతలతో బాధపడుతుంటే ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఎవరైనా దురాత్మ శక్తులతో, చీకటి శక్తులతో, దెయ్యపు ఆత్మలతో బాధపడుతుంటే యేసు నామములో దురాత్మల ప్రభావం నుండి బిడలు విడుదలవుదురుగాక. యేసు నామములో పూర్తిగా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి, బలపరిచి, అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.